నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ముంచుకొస్తున్న ఫాసిజం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ సంస్కృతి అవసరమని పేర్కొన్న ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే. వేరువేరు సంఘాలుగా పనిచేసిన 2 POWలు కలవడం సంతోషమన్న విద్మహే. మంచిర్యాల భవన నిర్మాణ సంఘ భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతనంగా ఎంపికైన భవన నిర్మాణ సంఘ కార్యవర్గం. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించిన వివిధ పార్టీల నాయకులు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రోడ్డు భద్రతా నియమాలపై పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. ముంచుకొస్తున్న ఫాసిజం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ సంస్కృతి నేటి తక్షణ అవసరమని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు. 2గా కొనసాగిన POWలు ఒకే స్రవంతిగా ఏకమవుతున్న సందర్భంగా మంచిర్యాలలోని సారక్క కొమరక్క హాల్లో ఐక్యత సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కాత్యాయని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేరువేరు సంఘాలుగా పనిచేసిన 2 POWలు కలవడం చాలా ఆనందంగా ఉందని, నేటి సంక్షోభ సమయంలో ఈ కలయిక తక్షణ అవసరమని అన్నారు. పాలకులు దేశాన్ని ఫాసిజం వైపు తీసుకువెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కాదా పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేసి అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పజెపుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర ఉపాధ్యక్షులు సీత, జ్యోతి, హరిత, సరిత, అందెమంగ, కార్యదర్శులు గీతా, జానకి, భారతి, సభ్యులు ఆకుల అరుణ, ఉపేంద్ర మరియు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన ప్రగతిశీల మహిళా సంఘం 95లో 4వ ప్రపంచ మహిళా సదస్సుకు హాజరై అందులో అనేక అంశాల మీద సంస్థకు సంబంధించినటువంటి స్టాండ్ని కూడా ప్రకటించడం జరిగింది. 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ చెప్పింది నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కావాలని. అది ఈరోజు కూడా ఈ భారతదేశంలో మహిళలకు దక్కలేదు. 28 ఏళ్ల తర్వాత ఏదో అరకొరగా ఆ బిల్లుని పాస్ చేశారు కానీ అది 2029 వరకు అమల్లోకి రాదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, స్త్రీలపై లైంగిక హింస నిరోధక చట్టం కానీ, కుటుంబ హింస నిరోధక చట్టం కానీ దశాబ్దాల పోరాటంతో బీజింగ్ డిక్లరేషన్ చెప్పింది స్త్రీలపై అన్ని రకాల హింసల నిర్మూలన లక్ష్యంగా ఆయా దేశాలు పనిచేయాలని. అట్లాగే మహిళల హక్కులే మానవ హక్కులను నినదించింది. అట్లాగే అన్ని రంగాల్లో నిర్ణయాధికారం అంది. ఇవాళ ఏ అంశంలో కూడా సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేని భారత ప్రభుత్వం బీజింగ్ 30 రిపోర్ట్ తయారు చేసి తప్పుల తడక అబద్ధాల పుట్ట రిపోర్టుని ఇవాళ బీజింగ్ 30 అంటే 30 ఏళ్ళు అయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదికని ఆ రోజే మేము బీజింగ్ కాన్ఫరెన్స్ తర్వాత అమలు కోసం నిరంతరం ఈ 30 ఏళ్ళు పోరాటంలో మా ప్రగతిశీల మహిళా సంఘం దేశ స్థాయిలో రాష్ట్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. అది చలో పార్లమెంట్ అని మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మహిళా చట్టాల అమలు కోసం ఉన్నాయి. కానీ ఈరోజు ఒక చారిత్రక సందర్భం, ఒక అబద్ధాల పుట్టని రిపోర్టుగా తయారు చేసి అది మేము వివరంగా తర్వాత ప్రకటిస్తాం. ఇవాళ జాతీయ ప్రభుత్వం, దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రిపోర్టుని మేము సమూలంగా వ్యతిరేకిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. దాంట్లో అనేక అంశాలు అబద్ధాలతో పెట్టారు. అది స్త్రీలపై హింస కావచ్చు, స్త్రీల భద్రత కావచ్చు, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి వాళ్ళు పేర్కొంటారు, మణిపూర్ని మాట్లాడరు. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మహిళల్ని సైన్యంలోకి తీసుకునే అంశంగా మాట్లాడతారు. అట్లాగే దాంట్లో స్త్రీలపై హింసల నిరోధక చర్యల్లో కేవలం ఈ 30 ఏళ్లలో అమలైన చట్టాల గురించి రాసుకున్నారు కానీ వాళ్ళు వాటి యొక్క రివ్యూ లేదు. అంటే కనీసం రిజల్ట్ కూడా చెప్పలేదు. ఏ రకంగా చూసినా ఈ దేశంలో స్త్రీలు హింసను ఎదుర్కొంటున్నారు. అక్షరాస్యతలో ఇప్పటికి కూడా టార్గెట్ని రీచ్ కాలేదు. ఆరోగ్యం విషయంలో, మెటర్నల్ మోర్టాలిటీ విషయంలో అనేక అంశాలలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, హింస పెరుగుతుంది. ఈ దశలో ఒక తప్పుడు రిపోర్టు కేంద్ర ప్రభుత్వం పంపించడానికి బీజింగ్ 30ని తిరిగి పంపించాలి. అది తప్పు రిపోర్టు, దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ అంశం మీద కూడా ప్రగతిశీల మహిళా సంఘం గతంలో ఎట్లా పనిచేసామో మేము ఈరోజు దీని మీద ఒక కార్యాచరణ కోసం కూడా మహిళా సంఘాలతో కలిసి పనిచేస్తామని చెప్తున్నాం. ఫ్యాసిస్ట్ సామాజిక ధోరణులు పెళ్ళుపుకుతున్నటువంటి సందర్భంలో, తర్వాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఒక వికృతమైనటువంటి కార్పొరేటీకరణ దిశగా వేగవంతమైనటువంటి అడుగులు వేస్తున్న సమయంలో
భారతదేశంలో ప్రజలకి స్త్రీలకి ప్రత్యేకంగా క్షేమం అనేది కొరబడుతున్నటువంటి కాలం ఇది. ఈ పరిస్థితులలో స్త్రీలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక వాయిస్ కావాల్సిన అవసరం ఉంది. అంటే మనము అస్తిత్వాల రీత్యా, భావజాలాల రీత్యా వేరువేరుగా విడిపోయినటువంటి వ్యక్తులు, పురుషులైనా స్త్రీలైనా ఏకవేది మీదకి రావడం, ఫ్యాసిజాన్ని వ్యతిరేకించడం, కార్పొరేటీకరణను వ్యతిరేకించడం లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో 2 మహిళా సంఘాలు, ఒక చరిత్ర కలిగిన 50 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రజాస్వామిక చింతన కలిగినటువంటి వామపక్ష మహిళా సంఘాలు ఏకం కావడం చాలా అభినందించదగినటువంటి విషయం. ఇది భవిష్యత్తు నిర్మాణానికి, ఉద్యమానికి ఒక బలాన్ని ఇస్తుందని భావిస్తుంది. మంచిర్యాల పట్టణంలోని భవన నిర్మాణ సంఘ భవనంలో ఈరోజు నూతనంగా ఎంపికైన భవన నిర్మాణ సంఘ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పడాల రామన్న మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే ఇక ముందు కూడా సంఘ పటిష్టతకు కృషి చేస్తూ మంచిర్యాల భవన కార్మిక సంఘం అభివృద్ధికి మనవంతు బాధ్యతగా కృషి చేయాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన భవన కార్మిక సంఘం కార్యవర్గ ప్రధాన కార్యదర్శి మక్కా మురళీమోహన్, కోశాధికారి బింగి టీకయ్య, ఉపాధ్యక్షులు అరకాల మధునయ్య, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, సంఘ సభ్యులను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, బీజేపీ నాయకులు ముఖేష్ గౌడ్, మురళి సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. భవన నిర్మాణ సంఘం ఎన్నికల్లో గెలిచి ఇవాళ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సోదరులకు, అన్నదమ్ములకు, కార్మికులకు మన భవనం సుందరవందరంగా కట్టుకున్నాం. దీనికి మన అందరి కృషి ఎంతైనా ఉంది. దీన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునే శక్తి మనలో ఉంది. మన మంచిర్యాల సుందరవందరంగా కావడానికి ఇవాళ హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్లు మన మంచిర్యాలలో కనబడేటట్టు చేస్తున్న మన భవన కార్మికులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మంచిర్యాలను ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ మన సంఘాన్ని, మన సంఘ గౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ మన టీం అందరం కలిసి తోటి కార్మికులందరూ మాకు అండగా ఉంటే మేము వాళ్లకు అండగా ఉండి ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా వాళ్లకు ఎన్నుదండగా ఉంటామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిచిన వారు కానీ ఓడిన వారు కానీ అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటూ కార్మికులకు అండదండగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. దీనికి
మన భవన నిర్మాణ సంఘం కార్మికులందరూ ఆలోచనతోటి ఐక్యమత్యంతో మన సంఘాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 సంఘంగా తీర్చిదిద్దే బాధ్యత మా అందరిపైన పెట్టినందుకు మా సుతారి సంఘం కార్మికులందరికీ మరొకసారి తలవంచి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి సమర్థవంతమైన నాయకుడు కావాలి. సమర్థవంతమైన నాయకుడైతేనే మన సంఘం డెవలప్మెంట్ అవుతుంది. సంఘం డెవలప్మెంట్లో ముందుండి అందరికీ అండగా నిలబడే నాయకుడు కావాలని మన అందరినీ గెలిపించినందుకు మా సుతారులందరికీ మేస్త్రీలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంచాల భవన సంఘ నిర్మాణం ఏదైతే ఎన్నికల సందర్భంలో ఎన్నికైన ప్రెసిడెంట్ కానీ ఉపాధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ అదేవిధంగా కోశాధికారి కానీ సహాయ కార్యదర్శిని ఈరోజు దాదాపు మంచాల ఈ పట్టణంలో 2400 మంది ఇందులో సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మంచాల భవన నిర్మాణ సంఘం బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకున్నారు. మంచి ఫంక్షన్లకు ఇచ్చుకుంటున్నారు. మన మంచాల మంచితనంగా నిలయం. మీరు కూడా ఒక దిక్కు ఇంటి యజమానులు ఏమాత్రం మరి విభేదం లేకుండా బ్రహ్మాండంగా మీరు చేసే కన్స్ట్రక్షన్ హైదరాబాద్ తలదిన్న దిశగా మీ బిల్డింగ్లు కడుతున్నారు. ఈ సందర్భంలో ఈ కమిటీ 2 ఏళ్ల కాల పరిమితిలో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ కావాలి. అందరికీ మేలు జరిగే దిశగా ఈ కమిటీ అభినందిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ కౌన్సిలర్ ముఖ్యులందరికీ పేరు నమస్కారం. భవన నిర్మాణ సంఘం ఎన్నికల సందర్భంగా గెలుపొందినటువంటి ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీని గెలిపించినటువంటి మన భవన నిర్మాణ సంఘ సభ్యులందరూ ఈ అఖండ విజయాన్ని మాకు అందించినందుకు గాను మా భవన నిర్మాణ సంఘం తరఫున మా తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గురువులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అఖండ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు రాకుండా భవన నిర్మాణ సంఘం కట్టుబాట్లకు అనుసరించి మేమందరము కూడా కలిసిమెలిసి ఉండి పనిచేస్తామని అదేవిధంగా ఏంటంటే ఈ అనూహ్య విజయాన్ని మాకు మీరు అందించినందుకు గాను మరొకసారి ప్రెసిడెంట్ గారి తరపున కావచ్చు మిగతా వారి తరపున కావచ్చు భవన నిర్మాణ సంఘం తరపున కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిర్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆర్ట్స్ వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వనితా వాక్కు ఫౌండర్ ప్రెసిడెంట్ అడ్వకేట్ రంగు వేణుకుమార్ మాట్లాడుతూ బాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సామాజిక అంశాలలో అవగాహన కల్పించేందుకు మరియు బాలికలు, మహిళలపై జరిగే వివక్షను, అఘాయిత్యాలను, లైంగిక వేధింపులను నివారించాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, అదే దిశలో వనితా వాక్కు ఫౌండేషన్ గత 3 సంవత్సరాలుగా మహిళల భద్రత, రక్షణ, సాధికారత కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ పద్మావతి, వనితా వాక్కు గౌరవ అధ్యక్షులు చంద్రదత్, అడ్వైజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అన్నపూర్ణ, కో ఫౌండర్ తాళ్లపల్లి కవిత, కురుమ సునీత, టౌన్ ప్రెసిడెంట్ చందన, కరుణ, అనసూయ, వనజ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. మన ముందున్న బాధ్యత. ముందుగా అందరికీ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము. ఇక్కడ సహకరించిన ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బాలికా దినోత్సవం మనము 2008 నుండి జనవరి 24వ తారీఖున జరుపుకుంటున్నాము. ఆడపిల్లల రక్షణ, వారి విద్య, వారి ఆరోగ్యము, వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే ఈ జాతీయ బాలికల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మా వనితా వాక్కు ఫౌండేషన్ కూడా ఆడపిల్లల రక్షణ, భద్రత, సాధికారిత మీద పనిచేస్తున్నాం. ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే ఒక నినాదంతో మేము ఈ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము. ఎంత అంటే మన ఎడ్యుకేషన్ సిస్టము ఎంత మెరుగుపడినప్పటికీ కూడా మన ఆడపిల్లల మీద ఒక అభద్రతా భావం అనేది మనం చూస్తున్నాము. అలాంటి అభద్రతా భావాన్ని తొలగించాలి, ఆడపిల్లలు కూడా శక్తివంతులుగా మారాలనే ఒక ఉద్దేశంతో పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ అనేది నేర్పించాలి. వారిని వారు రక్షించుకునేలాగా వాళ్ళని
సంసిద్ధం చేయాలి అనేది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాలను కూడా కోరుతున్నది ఏమిటి అంటే, రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి కానీ తర్వాత కానీ మీరు ఆలోచన చేసి కానీ పిల్లలకు అకాడమిక్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ లాగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ అనేది నేర్పించాలి అనేది మా సంస్థల యొక్క మహిళా సంఘాల యొక్క అందరి అభ్యర్థన. అలాగే ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల్లో బేటీ పడావో అనే రెవల్యూషన్ అయితే తప్పకుండా వచ్చింది. దానికి అందరం సంతోషిస్తున్నాము. బేటీ బచావో అనే రెవల్యూషన్ కోసం మేము పోరాడుతున్నాము. ఆడపిల్లల రక్షణ అనేది మన ముందు ఉన్న బాధ్యత. ఇప్పుడు జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఇవన్నీ ఆగిపోవాలంటే ఆడపిల్లలు వారిని వారు సంసిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ఇంకా కఠిన శిక్షలు విధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా నేను చూశాను పేపర్లో, ఏంటి అంటే కోల్కతాలో ఒక డాక్టర్ మీద ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు అందరం క్యాండిల్ ర్యాలీలు చేసాము, న్యాయం జరగాలని చాలా వరకు నినాదాలు చేశాము. అది ఒక వారం 10 రోజులు హడావిడి చేసాము, వదిలేసాము. అది యాజ్ యూజువల్గా జరిగిపోయింది, ఎప్పుడు జరిగేదే. గత కొన్ని సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది, అప్పుడు జరిగింది, మర్చిపోయాం. కనీసము ఆ నిందితుడికి శిక్ష పడిందా లేదా అని కూడా ఎవరం ఆలోచించే పరిస్థితిలో లేదు. నేను రీసెంట్గా చూశాను, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది అని. కానీ మేము అంటే తన తల్లిదండ్రులు కోరుకున్నది కానీ, మహిళా సంఘాలు కానీ, ఒక ఆడదానిగా పుట్టిన ప్రతి ఒక్కరం కోరుకునేది కానీ వాడికి మరణ శిక్ష పడాలి అనేది కోరుకున్నాం. యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఏమొస్తుంది అంటే, ప్రజల ధనంతో వాడిని మంచిగా సెక్యూరిటీగా ఉంచి తినబెట్టి సెక్యూరిటీగా కాపాడడం తప్పితే ఏం రాదు. వానికి మరణ శిక్ష పడాలి. అలాంటి కఠిన శిక్షలు అమలు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగలుగుతాము. అదే రోజు ఇంకొక ఇన్సిడెంట్ చూశాను. ప్రియుడిని విషమిచ్చి చంపిన వారికేమో మరణ శిక్ష పడింది ఒక అమ్మాయికి, వీడికేమో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీన్ని అంటే ఏమన్నారంటే వాళ్ళు అరుదైన కేసులకు మాత్రమే మరణ శిక్ష వేస్తాము, ఇలాంటి కేసులకు యావజ్జీవ శిక్షనే వేస్తామన్నారు. మరి ఆ విషం ఇచ్చిందేమో అరుదైన కేసు అయింది, ఇదేమో నార్మల్ కేసు అయింది. ఈ తేడా ఏంటో మాకైతే అర్థం కాలేదు. సో కొంచెం కఠిన శిక్షలు పడితే బాగుంటుంది అలాంటి వారికి. ఇక మీద అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అనేది మా అభిప్రాయం. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో భీమారం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాస ఉత్సవాల సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, వారు తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేసేలా చూడాలని అన్నారు. వాహనాలకు ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వటం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఎం ఆనంద్, పాల్, కిరణ్, నజీర్, రవలి, శ్రవంతి, హోంగార్డు లక్ష్మయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనాలకు అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత భాగంగా ఈ సిగ్నల్స్ కానీ, తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి లైన్స్ విషయంలో కానీ, తర్వాత రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోయేటట్టుగా మనం చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా పిల్లలతో పాటు యూత్తో పాటు అందరినీ కూడా విలేజెస్ అందరినీ కూడా మనం రోడ్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. దయచేసి విలేజెస్కి చెప్తున్నది ఏంటంటే, హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మా పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా సిగ్నల్స్ జంప్ కావడం కానీ, సిగ్నల్స్ దాటడం కానీ, తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాల్ని అంతా కూడా జాగ్రత్త పరుస్తుంది. ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి, ఇంటికి బయటకు వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందు పోవాల్సిందిగా కోరుతుంది. దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హెడ్ మాస్టర్ గారు
కార్య బాధ్యతగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళ బృందం ఈ సామాజిక స్వరూపం కలిగించడం చాలా సంతోషం. ఈ సామాజిక స్పృహ అంటే దానిలో ముఖ్యంగా ఏంటంటే ఓటు పద్ధతితో ఉండడం అనేది చాలా ముఖ్యం. వ్యక్తి మీద వారి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల నగునూరు గ్రామంలో ప్రభుత్వ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారుల నుంచి ఇంటి పన్ను కింద జమ చేసుకున్నారని బీజేపీ టీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను ఖండించారు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ మీడియా సమావేశంలో వేంపల్లి మాజీ సర్పంచ్ డేగబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ నంగునూరు ఘటన వాస్తవాలను వివరిస్తూ గత నెలలో మంజూరు చేసిన పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల నుండి నేరుగా గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను కింద జమ చేసుకున్నారని టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆరోపించారని, అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి గ్రామ కార్యదర్శి ఇంటి పన్ను విషయం తెలుపగా పెన్షన్దారుడు స్వచ్ఛందంగా ఇంటి పన్ను చెల్లించడం జరిగిందని, దీన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అవినీతిని సహించరని, ఎళ్లవేళలా ప్రజల పక్షాన నిలుస్తారని, అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ వివక్షాలు, ఎమ్మెల్యేను బదనాం చేయడానికే అసత్యపు ఆరోపణలు, కుట్రపూరిత చర్యలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 2 రోజుల నుంచి హాజీపూర్ మండల్ నమ్నూర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు బీజేపీ మరియు టీఆర్ఎస్ నాయకులు పనికట్టుకొని వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి వాళ్ళు పన్నాగం పడుతున్నారు. ఎందుకంటే నమ్నూరు గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గత నెలలో 27వ తారీఖు అంటే డిసెంబర్ 27, 28వ తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్దారులకు పింఛన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చిన పింఛన్లు ఇచ్చే సందర్భంలో కావచ్చు, అదే నెలలో ఇందిరా మహిళ సర్వే కూడా చేయడం జరిగింది. సర్వే చేసిన సందర్భంలో ఆమె ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు బకాయిలు ఏమున్నాగా కట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు 9 సంవత్సరాల నుంచి కూడా బకాయి చెల్లించలేదని చెప్పి ఆ గ్రామస్తులే చెబుతున్నారు. బకాయిలు కట్టుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా పింఛన్ డబ్బుల నుంచి ఏదైతే పన్నులు చెల్లించడం జరిగింది, దాన్ని కొందరు బీజేపీ నాయకులు కావలసుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత పనులు కొన్ని చేయలేని ఉద్దేశం కొద్దీ వాళ్ళు కావలసుకొని ఎవరినో కొన్ని నవీన్ అనే వ్యక్తిని, ఆ సందర్భంలో నవీన్ అక్కడ లేకపోయినా కూడా ఆ నవీన్ని తీసుకొచ్చి ఒక ఫోటో తీసి మీడియాకు పంపించి పింఛన్ డబ్బులు పట్టుకొని నాకు పింఛన్ డబ్బులకి వెళ్ళి పన్ను పట్టుకొని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చెడ్డ పేరు రావాలని ఎక్కడ కూడా ఆలోచించలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే నమ్మనూరులో జరిగిన సంఘటనను విచారణ చేయమని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డిఆర్డీఏ అధికారులు వచ్చి కూడా విచారణ చేయడం జరిగింది. ఆ 15 మందిలో 15 మంది కూడా మేము సొంతంగా ఇష్టపూర్వకంగా కట్టడం జరిగింది. ఒక్కరు మాత్రమే మేము పింఛన్ డబ్బులకి వెళ్ళి కట్టుమనంటే కట్టినాము అని చెప్పిండ్రు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అధికారిని విచారణ చేసేటప్పుడు దాని యాజ్ ఏ పద్ధతి ప్రకారం అధికారిని ప్రభుత్వం అప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేస్తూ విచారణ చేయాలి కాబట్టి అదేవిధంగా అధికారులు అమలు సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తి విచారణ అయిన తర్వాత బాధ్యులు ఎవరైనప్పుడు కూడా తప్ప. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నమ్నూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఆమె చేసిన అన్యాయం అని నిన్న 25 తారీఖు నాడు పింఛన్ తీసుకొని వాళ్ళ పింఛన్ వాళ్ళ స్వచ్ఛందంగా ఇంటి పన్ను కడితే దాన్ని బలవంతంగా కట్టించారని కొందరు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దాన్ని మొన్న రీసెంట్లీ ఒక 5 రోజుల బ్యాక్ దాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంటే 20 రోజుల తర్వాత దాన్ని 20 నుంచి 25 రోజుల తర్వాత మళ్ళీ దాని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అది ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళు స్వార్థంగా మన పార్టీని బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీని నాయకులను బదనాం చేయాలి అనే దురుద్దేశంతో ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అలాంటిది ఆ సెక్రటరీ ఏమైనా తప్పు చేస్తే దానిపైన పై అధికారులు ఉంటారు, వాళ్ళ కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి దాని ద్వారా వాళ్ళకి ఏమైనా చర్య తీసుకోవాలి. అట్లా అది కాకుండా మా నాయకుడు కూడా వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణ వచ్చిందని ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు కూడా
దానిపైన ఎంక్వైరీ చేసి ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. నమ్మూరులో జరిగిన దానిని టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కువ చేయడం నిజంగా దీనిలో ఎలాంటి ప్రమేయము ప్రభుత్వానికి లేదు. అలాగే ఏదో ఇంటి పన్ను విషయంలో దాన్ని ప్రభుత్వాన్ని నిందించడం తగదు. ఎందుకంటే పోయిన నెల 27 జరిగిన సంఘటనను వాళ్ళు ఈరోజు చేస్తున్నంటే ఈరోజు ఏ ఊర్లో చూసినా కానీ గ్రామ సభలు మంచి పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్కి చాలా మంచి పేరు వస్తుంది. రైతు భరోసా కానీ రైతు ఆత్మీయ కానీ భూమి లేని కూలీలకు ఇచ్చేది కానీ ఇందిరా మిల్లు విషయంలో కానీ 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కానీ గ్రామ సభలో అన్ని ఆమోదం పొంది అందరూ వచ్చి సంబరాలు చేసుకునే సంబరంలో ఉన్నారు. మేము ఎక్కడో మా పేరు మాసిపోతుంది, ఇవన్నీ చేస్తే మేము అసలు ఇక్కడ మనుగడ లేకుండా పోతాను ఉద్దేశంతో బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాలయాన్ని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ సందర్శించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ఆయన తహసీల్దార్ జోష్నతో కలిసి పోటీ పరీక్షలు అభ్యర్థులతో మాట్లాడారు. గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ పని వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుండటంతో ప్రిపరేషన్పై తగిన శ్రద్ధ చూపించలేకపోతున్నామని వారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే సమస్య అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రంథాలయంలో నీటి సమస్య ఉందని అభ్యర్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే 5,000 లీటర్ల వాటర్ ట్యాంకును దాతల సహకారంతో అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రూము ఈ పక్కన 2 రూమ్లు ఓపెన్ చేస్తారు 8 to 8. ఓకే అంటే 8 నుంచి 11 వరకు, 5 నుంచి 8 వరకు. బుక్స్ అనేది మాత్రం మీకు 10:30 వాళ్ళు ఎప్పుడు వస్తారు 10:30 నుంచి 5. మీ టైం నేను చెప్పండి అంటే మీకు వీళ్ళు చదవరు. బుక్స్ మాత్రం వాళ్ళు వచ్చినాక తీస్తారు, మళ్ళీ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు బుక్స్ రిటర్న్ తీసుకుంటారు. మరి మీరు 8 o'clock వరకు ఉన్నప్పుడు అంతసేపు మీరు వాళ్ళు 2 రూమ్లో చదువుకోండి. తర్వాత మా ఇద్దరు స్టాఫ్ ఇస్తాం కదా, వాళ్ళు 8కి ఓపెన్ చేస్తారు, 8కి లాక్ వేసిపోతారు, వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర లాక్స్ ఉంటాయి. ఇంకోటి మీరు మీ తరఫున 5 members కమిటీ పేర్లు ఇవ్వండి, మీ తరఫున 5 members కమిటీ పేర్లు ఇవ్వండి. దీంట్లో ఏమైనా ఫ్యాన్ కానీ టేబుల్స్ కానీ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా డ్యామేజ్ కానీ ఏదైనా మా కమిటీదే బాధ్యత రాసి ఇవ్వండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు పిల్లలు చదువుకుంటారు, డ్యామేజ్ 99% జరగదు. ఇన్ కేసు ఇప్పుడు వాళ్ళకి భయం కదా, మాకు ఇంత సామాన్ పెట్టుకుని కాబట్టి చిన్న డిక్లరేషన్ సార్ ఒకటి అంటే మన అన్ని గవర్నమెంట్ ఆఫీసులు వేరు సార్, ఇది వేరు. ఏంటంటే ఈచ్ బుక్ కానీ ఏది కానీ రికవరీ సాల్వ్ నుంచి ఉంటుంది మేడం. ఏది కానీ మేము వచ్చే ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఏదైతే రికార్డ్ ప్రకారం వాళ్ళు ముందట పెట్టి ఈ చైర్స్ ఉన్నాయని అప్పగించాలి. ఏ తక్కువ ఉన్నా ఆయన రాసేస్తాడు, మా ఐటమ్స్ పంపిస్తారు సార్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలోని R&B అతిథి గృహం ఆవరణలో ఇటీవల జిల్లా RTA మెంబర్ నియమితులైన అంకతి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన లక్షట్పేట మండల మరియు పట్టణ నాయకులు. ఈ సందర్భంగా అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలెవరూ రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించవద్దని, ప్రత్యేకంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మంచిర్యాలను తయారు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు అన్నం చిన్నయ్య, దేవేందర్ రెడ్డి, గోపిచిన్న రమేష్, నలిమెలి బొప్పు సతీష్, రాజన్న, మనోహర్, సుధాకర్, శ్రీనివాస్, నల్లపు పోచన్న, మడిపెల్లి స్వామి, సురేష్, వెంకటస్వామిగౌడ్, చంద్రమౌళి, నవాబ్ ఖాన్, పెట్టెం శ్రీనివాస్, బుద్దే దేవ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారి పిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో, సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం మా అంకత్ సీనుకు చేపట్టడం జరిగింది. మరి సరి అయిన కార్యకర్తకు న్యాయం జరగడం అంటే ఇదే మరి మాకు చాలా సంతోషం. మా సీనుకు యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్, మరి ఆయన సేవలు గమనించి సారు RTA ఏజెంట్గా మన మంచిర్యాల డిస్టిక్ పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతాభివందనలు సార్ చెప్తున్నాము. మరి ఇదే విధంగా సీను కూడా మా కార్యకర్తలందరూ కూడా ఎవరికైతే లైసెన్స్ లేవు కొంచెం రిన్యూవల్ కు సహాయపడి అందరికీ సహాయ సహకారాలు చేకూరాలని కోరుతున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మన లక్షట్పేట పట్టణంలో మండలం నుంచి వెళ్ళి మరియు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా DCC అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కార్యకర్తగా
ఎన్నో మన మండలంలోని ప్రతి గ్రామంలోని వాడకి మున్సిపాలిటీలో కూడా అతను సాయశక్తిలా కృషి చేసి అందరూ కలిసి నాకు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మెంబర్గా జిల్లా మెంబర్గా ప్రేమ్ సాగర్ రావు గారు నన్ను నియమించినందుకు ఈరోజు నాతోటి వెన్నంటుండి నన్ను అనుక్షణం ముంగడికి సాగనంపినటువంటి నా కార్యకర్తలు, నా సోదరులు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి నా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు పెద్దలు ఆ రోజు ఒకానొక సభలో చెప్పిండ్రు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారో సామాన్య కార్యకర్తను కూడా నేను తారాస్థాయికి తీసుకుపోతానని చెప్పిండ్రు. దానికి నిలబెట్టు ఉదాహరణ నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా లక్షపేట మండలానికి ఉన్నాను. అలాంటి వ్యక్తిని నేను ఈరోజు ఈ జిల్లా స్థాయి పదవి నాకు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారిని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు తెచ్చే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రేమ్ సాగర్ రావు గానే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఈ రోజు 33 రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక వ్యక్తికి సభ్యునిగా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 33 జిల్లాలలో చూసుకున్నట్లయితే అందరికన్నా చిన్న వయసు వ్యక్తి నేనే. దీనికి నేను ప్రేమ్ సాగర్ రావు గారికి ఎన్ని జన్మలెత్తులైన రుణం తీసుకోలేను. నా స్థాయి మండల స్థాయి వ్యక్తిని నన్ను జిల్లా నాయకుని జిల్లా స్థాయి పదవికి అర్హులుగా చేసినందుకు నేను ఆయనకు పాదాభివందనం చేసినా నాకు తప్పు లేదు. జై కాంగ్రెస్, జై పిఎస్. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో 3.64 లక్షల రూపాయల జనరల్ ఫండ్ నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మీరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వార్డు ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులను 10 సంవత్సరాల కాలంలో పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం 5 సంవత్సరాలు వార్డు మెంబర్, 5 సంవత్సరాలు కౌన్సిలర్ గా నిరంతరం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేసినట్లు తెలిపారు. 10 సంవత్సరాలు సహకరించిన వార్డు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. అనంతరం వార్డు ప్రజలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, లలిత, కవిత తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా తీసుకోలేనా 10 సంవత్సరాల నుంచి గడ్డం రాజన్నోళ్ళు 14వ వార్డుకు ఇంతకుముందు వార్డు మెంబర్గా గెలిచిండు, ఇప్పుడు మళ్ళా కౌన్సిలర్గా గెలిచిండు. ప్రతిదానికి మాకు అవసరాలు దేనికి పిలిచినా కానీ కాదు అనటోడు కాదు. ఏ రాత్రి అయినా వస్తాడు, ఏ క్షణమైన వస్తాడు. ఎక్కడున్నా మా ఇంటికాడ ఉన్నట్టే అన్న, మా ఇళ్లలో ఉన్నట్టే తిరిగినట్టే. ప్రతిదానికి నేను రాను అనే మాట అనడు. ఇటువంటి నాయకుడు ఇంకా మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం జనం. మేము కూడా అందరం కలిసి అభిమానంగా అన్నకు కూడా వేయాలని అనుకుంటున్నాం. మాకు కావాలి అన్న. ఎవరి దగ్గర పోయి మేము అడిగినా మాకు ఎవరు సౌకర్యాలు చెయ్యరు, ఎవరితో కాదు కూడా. అన్ని రకాల కూడా అన్న దేనికి కూడా కాదనేది లేదు. చిన్న పిల్లలు కూడా దానికోసం కూడా అంటనే ఉంటారు ఎప్పటికీ. అందరు కూడా అదే అనుకుంటున్నాం మేము కూడా. ఇటువంటి నాయకుడు మాకు మళ్ళీ రావాలని మేమందరూ ఈ తెలంగాణ. ఈరోజు మా 14వ వార్డు మల్లికార్జున నగర్లో ప్రజల సౌకర్యార్థము ఇక్కడ ఎండ్యాల దేవేంద్ర ఇంటి నుండి వెళ్ళి పెద్దబొర్ర వరకు మురికి కాలువ చాలా శిథిలావస్థలో ఉన్నది. దీనికి ప్రజలు మా దృష్టికి తీసుకురాగానే మేము వెంటనే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జనరల్ ఫండ్ నుండి 3,64,000 రూపాయలతో ఈ యొక్క డ్రైనేజీని ప్రజల సౌకర్యార్థము ఇక్కడ నుండి వెళ్ళి ఒర్ర వరకు కొత్తగా నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఒక 10-15 రోజుల్లో కాంట్రాక్టర్ గారితో మాట్లాడి మంచి నాణ్యతతో కట్టించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. 14వ వార్డు మల్లికార్జున నగర్ పోచం బస్తీ ప్రజలకు నేను గత 5 సంవత్సరాలు నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు మెంబర్గా 5 సంవత్సరాలు ఆశీర్వదించారు. అలాగే కేతనపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇంకొక 5 సంవత్సరాలు కౌన్సిలర్గా మా కేతనపల్లి మున్సిపాలిటీకి పంపించి ప్రజలందరూ ఆశీర్వాదంతో దిగ్విజయంగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మా కేతనపల్లి మున్సిపాలిటీలో మా 14వ వార్డు ప్రజలు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాగనే మీ యొక్క ప్రోత్సాహం ఎల్లప్పుడూ నాకు ఇలాగే ఉండాలని, మీకు అభివృద్ధి నేను ఎప్పుడు మీకు పదవి అయిపోయిందని కూడా కాకుండా నేను మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఎనీ టైం ఎప్పుడైనా కూడా మీరు ఫోన్ చేసినా కూడా రాత్రనక పగలనక మీకు అందుబాటులో ఉంటాను. నాకు 2 పిల్లలు ఉంటే 2 పిల్లల చదువులు కూడా కంప్లీట్గా చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు జీవితాంతం ఈ ప్రజలకు సేవ చేయడానికే మీ అందుబాటులో ఎప్పుడు ఉంటాను. బాలికా సుమరన్న దయ వల్ల ఇప్పటి వరకు 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసినాను.
నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. పదవి అయిపోయిందని కాదు, పదవిలో లేకున్నా కూడా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు నా తలుపు తట్టినా కూడా మీకు సేవ చేయడానికి నేను ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ 10 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించిన మల్లికార్జున నగర్ ప్రజలు, పోచమ్మ బస్తీ ప్రజలకు, అవ్వలకు, అక్కలకు, పెద్ద మనుషులకు, సింగర్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీ అందరికీ శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మందమరి పట్టణానికి చెందిన గాండ్ల సారక్క రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మందమరి మండలంలోని తిమ్మాపూర్ ఏరియాలో ఉన్న జగదాంబేశ్వరి ఆలయాన్ని శుక్రవారం అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేసి మానవత్వం చాటుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పూజారి మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుండి 26 వరకు ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమంలో ఇంతకు పూర్వమే అమ్మవారు మహాశక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాదేవిని ప్రతిష్ఠించారు. మరి ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రికి ముందు అత్యద్భుతమైనటువంటి జగదంబా సహిత జగదంబేశ్వరుడు, 5 అడుగుల రాజరాజేశ్వరిదేవి, చక్కగా 5 అడుగుల పరమేశ్వరుడు, సీతారామచంద్రుడు, హరిహర భేదం లేకుండా మనకు కనిపిస్తున్నటువంటి దేవాలయంలో వాటితో పాటుగా మూలమూర్తులతో పరమేశ్వరుడు, అమ్మవారు, సీతారామచంద్రులతో పాటుగా గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఈ విధంగా 35 విగ్రహమూర్తులను, 35 అడుగుల శిలా ధ్వజస్తంభాన్ని, అదేవిధంగా కోనేరును, పంచముఖ హనుమాన్ ఇటువంటి మహాదివ్యమైనటువంటి దేవాలయ ప్రతిష్ట ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ యొక్క జగదంబేశ్వర ఆశ్రమంలో మహాఘనంగా ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి సాధు సంతువులు, ఋషులు, మునులు, పుంగవులు ఎంతోమంది వస్తున్నారు. పెద్ద సంఖ్యలో కుంకుమార్చన జరుగుతుంది. విగ్రహమూర్తులకు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పూజలు జరుగుతాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమం గురించి తెలుసుకొని పెద్దలైనటువంటి బండి సదానందం గారు కూడా ఈరోజు మన ఈ నూతన దేవాలయానికి వెంచేసి దీన్ని పరిశీలించారు. రాబోయే కాలంలో ఈ దేవాలయం మున్ముందు భక్తులందరికీ మంచి సుఖ సంతోషాలు పంచే మంచి విశాలమైనటువంటి గొప్ప క్షేత్రంగా ఏర్పడుతుందని వారు కూడా ఆనందించారు ఈ యొక్క దేవాలయాన్ని చూసి. కాబట్టి ఈ దేవాలయ ప్రతిష్ట వచ్చే నెలలో ఫిబ్రవరి 15 నుంచి 26వ తారీఖు వరకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న ఫాసిజం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ సంస్కృతి అవసరమని పేర్కొన్న ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే. వేరువేరు సంఘాలుగా పనిచేసిన 2 POWలు కలవడం సంతోషమన్న విద్మహే. మంచిర్యాల భవన నిర్మాణ సంఘ భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతనంగా ఎంపికైన భవన నిర్మాణ సంఘ కార్యవర్గం. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించిన వివిధ పార్టీల నాయకులు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రోడ్డు భద్రతా నియమాలపై పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీ ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.